దిశ టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. జపాన్కున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం సోనీ గ్రూప్ సహా వివిధ సంస్థలతో భేటీ. కందుకూరు ఎంపీ డిఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసబస. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. భూభారతి చట్టంపై అవగాహన సదస్సు పాల్గొన్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఉన్నత యాజమాన్యంతో సమావేశమైంది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ షోయై హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు 2వ దశ, మూసి పునర్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని జైకాను కోరింది. పెట్టుబడిదారులను ఆకర్షించిన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలు ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్ ను అత్యంత ఆకర్షణీయమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో వివరించారు. జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం టోక్యో నగరంలో ప్రఖ్యాత మల్టీనేషనల్ వ్యాపార దిగ్గజం సోనీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసింది. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ప్రదర్శించిన కంపెనీ ప్రతినిధులు ఆయా ఉత్పత్తులతో పాటు వారి పనితీరును ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారి బృందం వివరాత్మక చర్చలు జరిపింది. యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాలలో పెట్టుబడుల విస్తరణకు హైదరాబాద్ లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది. ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిలిం సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు తమ భవిష్యత్తును, విజన్ ను వారితో పంచుకున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసబసగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, మహేశ్వరం మార్కెట్ కమిటీ నాయకులు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు పెన్షన్లు ఇవ్వకుండా ఏమి చేశారు అనడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం కాసేపు నడిచింది. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇరు పార్టీల నాయకులను సముదాయించింది. అనంతరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు హామీలను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. అల్వాల్ మచ్చ బొల్లారంలో ఓ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
శుభకార్యాలకు సంబంధించిన అలంకరణ సామగ్రి ఉన్న గోదాంలో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అందులో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. భారీగా మంటలు ఎగసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పుట్టుకతో వచ్చే గ్రహణ మొర్రి సమస్యతో బాధపడే పిల్లలకు కామినేని డెంటల్ కాలేజీలో ఉచితంగా అత్యాధునిక శస్త్రచికిత్స అందించనున్నారు. ఈ విషయాన్ని కామినేని డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి మహేష్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇది కామినేని డెంటల్ కాలేజీ యొక్క సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన కార్యక్రమని, ఈ చికిత్స ద్వారా పిల్లలకు మంచి భవిష్యత్తు నిర్మించవచ్చని ఆయన తెలిపారు. గ్రహణ మొర్రి సమస్య దేశంలో ప్రతి 10,000 జనాలలో 6 మందికి వస్తోంది. దీనికి స్మోకింగ్, ఆల్కహాల్ సేవనం, ఫోలెట్ లోపం వంటి అంశాలు కారణమవ్వవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కామినేని డెంటల్ కాలేజీ గత 25 ఏళ్లుగా నార్కెట్పల్లి మరియు పరిసర గ్రామాలలో అత్యుత్తమ డెంటల్ సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందింది. 70 మంది డెంటల్ స్పెషలిస్టుల బృందం అధునాతన పరికరాలు, సిటీ స్కానర్, డిజిటల్ స్కానర్, అలైనర్స్ సాయంతో ప్రతి రోగికి అత్యున్నత సేవలు అందిస్తోంది. ఇక్కడ జరిగే శస్త్రచికిత్సలు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా జరగడం ప్రత్యేకత. పిల్లలకు అవసరమైన చికిత్సలను ఫ్రీగా అందించడం, వారి అభివృద్ధిని ప్రోత్సహించడం ముఖ్యమైన లక్ష్యమని డాక్టర్ మహేష్ తెలిపారు. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఈ పిల్లల స్పీచ్, మానసికాభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒక రీజన్ అని చెప్పి రాస్తున్నారు. ఇది కాకుండా వైటమిన్ B9 ఫోలేట్ అంటారు కదా, అది డెఫిషియన్సీ ఉన్న మదర్కి డెఫిషియన్సీ ఉంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇది వచ్చేదానికి ఛాన్స్ ఉందని చెప్పి ఒక రీసెర్చ్లో కూడా రాస్తున్నారు. ఇవి కాకుండా చాలామంది మదర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏ మందు అంటే ఆ మందు వేసుకుంటారు. కొన్ని మందుల వల్ల కూడా ఇది వస్తుందని చెప్పి ఒక లిటరేచర్లో కూడా రాస్తున్నారు. వాటిని టెరటోజెనిక్ డ్రగ్స్ అంటారు వాళ్ళని. ఈవెన్ టెట్రాసైక్లిన్స్ కూడా వేసుకోకూడదు మదర్. కానీ కొంతమందికి ఆ పల్లెటూరులో ఉండేవాళ్ళు వాళ్ళకి తెలియక ఆ ఫార్మసిస్ట్ ఏదో ఇచ్చేస్తాడు, వీళ్ళు ఏదో వేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే బిడ్డకి అది ఎఫెక్ట్ చూపించి ఈ పెదేలు, ఈ లోపల అంగిటి అవి ఫ్యూజ్ కావు, అవి కలవు అన్నమాట బర్త్లో. సో ఎటువంటి పరిస్థితి ఇది అల్ట్రాసౌండ్లో కూడా కనిపించదు మదర్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ నల్గొండ మన డిస్టిక్లో కానీ ఎవరు ఉన్నా కూడా ఇక్కడికి వస్తే తప్పకుండా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని కొంచెము హ్యాపీగా పేరెంట్స్కి, ఆ బాబుకి, పాపకి ఫ్యూచర్లో వాళ్ళు బాగుండేట్టు ట్రై చేస్తామని మా అభిలాష. చెప్పండి. కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలోకి వెళ్లడం లేదని, సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ అన్నారు. ఓయూలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సురేష్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, 53,000 ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలోకి ప్రజలకు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాము కూడా భాగస్వామి అవుతామని ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ విద్యార్థి విభాగం పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నా కూడా తెలంగాణలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో యువ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ప్రవేశపెడుతున్న విధానం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో సన్నబియ్య పథకం ప్రతి పేదవాడు ధైర్యంగా అన్నం తినాలి. సన్నబియ్యం అప్పుడు మనం గతంలో ఎట్లా ఉండేదంటే
ఆ దొడ్డు బియ్యం ఉంటే కనీసం కూలికి పోతే ఆ 10 మందిలో ఆ క్యాప్ తీయడానికి భయపడేవాళ్ళు పేదవారు. ఇవాళ సన్న బియ్యం పథకం చాలా అద్భుతంగా ఉంది. దానివల్ల ఉప్పల్ నియోజకవర్గంలో ఛార్జ్ షీట్ పై కేసు నమోదు చేసి ఖండిస్తూ నిరసన. మల్హాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా వద్ద నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు. మల్హాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జయంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ పటేల్, మల్హాపూర్ డివిజన్ అధ్యక్షులు కప్పార సాయి గౌడ్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తప్పుడు కేసులు నమోదు చేసిన దానిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ కక్ష చేసి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఓర్వలేక ఇబ్బందులకు గురి చేయడం సరికాదని చెప్పడం జరిగింది. ఈ రోజు బీజేపీ అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే అంచెంగా ఎదుగుతుంది కాబట్టి ఈ రోజు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఛార్జ్ షీట్లో పేరెక్కడం అనేది ఇంత కలిసి సిగ్గుసేటు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంచెంగా ఎదుగుతుంది కాబట్టి ఇలా తొక్కాలంటే ఇలా ముఖ్య నాయకులు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఇలా ఛార్జ్ షీట్లో పేరు ఎక్కిస్తే వీళ్ళు భయపడతా అనుకుంటారు. కానీ మేము ఉపానికి భయపడాం. ఈరోజు బీజేపీ మోడీకి ఒకటే చెప్తున్నాం మేము. ఈరోజు నీలాంటి ఈడీ కేసులు ఎన్నో పెట్టినాం. ఈరోజు నువ్వు గుజరాత్లో ఓడిపోతున్నావు అని చెప్పి ఈరోజు ఇవన్నీ తీసుకొస్తున్నాం. గుజరాత్లో కాదు, ఫస్ట్ ఎలక్షన్ గుజరాత్ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా మేము పోరాడి ఈరోజు మల్లాపూర్ 5వ డివిజన్ ఎలిఫెంట్ చౌరస్తాలో మోదీ గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. దానికి కారణం మా అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసులతో కుట్ర చేసి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అగ్రనేతలను కేసులతో భయపెట్టి కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా భయపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేము వాళ్ళకి చెప్తున్నాం, యువజన కాంగ్రెస్ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈగ కూడా వాళ్ళని ఏమో మీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈరోజు 11 సంవత్సరాలు అయింది. ఈ 2 కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రానికే 60 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలా బీజేపీ ప్రభుత్వం మీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది? ఎన్ని ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలో సృష్టించింది? ఎన్ని డ్యాములు కట్టిరు? ఎన్ని రోడ్లు వేసిరు? దీనికి సమాధానం చెప్పారు. కానీ ప్రశ్నించోళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఏమనంటే ఈడీ పెడతారు, లేదంటే సిబిఐ పెడతారు. ఈ రెండే మోదీ యొక్క ప్రధాన హక్కులు. అంతేగాని కాంగ్రెస్ అధినేత అయినటువంటి సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద ఏదైతే ఛార్జ్షీట్లో A1, A2 పెట్టిన ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ దొంగ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని నష్టం చేకూర్చాలన్న నీ దురుద్దేశం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు తిప్పికొడతారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇవాళ నీ డబుల్ ఇంజన్ సర్కార్, నీ బీజేపీ పాలన అంటున్నావు. ఇవాళ నీ డబుల్ ఇంజన్ సర్కార్లో ఏడిస్తున్నారు నీ సన్న బియ్యం. ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నారు. ఇవాళ మేము ఇస్తున్నది నీ కళ్ళు మండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలన్న నీ దురుద్దేశాన్ని ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీ అధినేత మీద నీ దురుద్దేశం చూపెడుతున్నావు. ఇవాళ ఇదే నిదర్శనం. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని బొందబెడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఈ రోజు నేను పెట్టిన వీడియో చూసి స్పందించిన ఐటీడీఏ అధికారులు మా ఇంటికి డీడీ మేడం, డీసీడీఓ మేడం, ఏటీడీఓ సార్ వాళ్ళు నన్ను విచారణ చేయడానికి మా ఇంటికి వచ్చారు. నన్ను వీడియో ఎలా చేశావు, ఎవరన్నా చేయించారా, నువ్వే చేశావా, నీకు ఏవి ఇబ్బంది ఉన్నది నిజం చెప్పు అని నన్ను అడిగారు. నేను వీడియోను తీసి పెట్టింది వాస్తవమని, ఎవరు బలవంతంగా తీయమని నాకు చెప్పలేదని, నేను ఆ వీడియోని అందరికీ అందజేయాలని ఆలోచనతో చేశానని, నన్ను కులం పేరుతో ఇబ్బంది పెడుతున్నారని నేను డీడీ మేడంకి చెప్పాను. అనేక సందర్భాల్లో నన్ను తిడుతున్నారని, ఇవన్నీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియోను లీడ్ చేశానని మేడం వాళ్ళకి చెప్పాను. మేడం వాళ్ళు పదే మార్చి అడుగుతూ నన్ను కనిపించడం జరిగింది. అయినా సరే నేనే వీడియో తీశాను, నేనే ఇబ్బంది పడ్డాను కాబట్టే నేను ఈ వీడియోను బయట పెట్టాను అని చెప్పాను. హెచ్ఎం గారిపై ఏం యాక్షన్ తీసుకుంటారో వేచి చూస్తున్నాను. పీడీఎస్యు రాష్ట్ర కమిటీ సభ్యులు మునిగేల శివ ప్రశాంత్, టీజీఏఎస్ జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య, ఏఎస్పీ డివిజన్ అధ్యక్షులు మల్లు,
దొర ఎస్ఎఫ్ఐ సండ్ర ఉపేందర్ నాయకులు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మధ్య ఐక్యతను పెంచాలని కులం మతం భేదం లేకుండా అందరికీ ఒకే విద్యను అందించాలని విద్యార్థులకు కులాలతో కూడిన విద్యను కాకుండా నాణ్యమైన స్వచ్ఛమైన విద్యను విద్యార్థులకు మధ్య ఐక్యతను పెంచే విద్యను కులాల పేరు లేకుండా విద్యను అందించాలని వారు డిమాండ్ చేశారు. మా ఇంటికి వచ్చి నన్ను ఎంక్వైరీ చేశారు. నేను వీడియో తీసింది వాస్తవం, ఆ వీడియో పెట్టింది వాస్తవం. మేడం గారు నన్ను అడిగారు, అయినా అదే చెప్పాను. అయినా మళ్ళీ బలవంతం చేసి అడిగారు. ఈరోజు మారి చేశారు. అయితే నేను ఉన్నదే చెప్పాను. సార్ మమ్మల్ని కులం పేర్లతో బలవంతం చేస్తూ తిడుతున్నారు. ఒక్కొక్కసారి ఎల్బిడి వాళ్ళని కోయ వాళ్ళని ఒకలా చూస్తున్నారు. వాళ్ళకేమో సపోర్ట్, మాకు సపోర్ట్ లేదు. అందుకనే ఈ వీడియో లీక్ చేశాను. వాళ్ళకి మాకు కోయ వాళ్ళని చీప్గా చూస్తున్నారు. ఏదో మేము వేరే దేశం వాళ్ళు అన్నట్టుగానే చూస్తున్నారు. ఎల్బిడి వాళ్ళని అయితే మంచిగా చూస్తున్నారు. కోయ వాళ్ళని ఎప్పుడు ఏ మిస్టేక్ చేసినా కోయ వాళ్ళనే తిడతారు. ఎల్బిడి వాళ్ళు చేసినా కోయ వాళ్ళనే అంటారు. అందుకే నాకు కోయ వాళ్ళని అనడం నాకు నచ్చలేదు. అందుకని ఈ వీడియో నేను లీక్ చేశాను. మగ హెచ్ఎము ఆయన కుల వివక్షత కుల కుంపటి ఏదైతే విద్యార్థుల మధ్య కుల కుంపటి పెడతా ఉన్నాడు, అట్లాంటి హెచ్ఎంని తక్షణమే ఇక్కడ మరి హాస్టల్ నుండి ఆశ్రమ పాఠశాల నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే లేడీ హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించి అక్కడ జరుగుతున్న పరిస్థితిని ఉన్నత అధికారులు పర్యవేక్షించి ఆ సమస్యను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామున నుంచే భక్తుల పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం చేరుకుని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుటుంబ సమేతంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథం ముందు కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించారు. పాడి పంటలతో పల్నాడు సస్యశ్యామలంగా తూగాలని స్వామివారికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా దేవాలయం ఈవో మాట్లాడుతూ మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ సందర్భంగా ప్రధానమైన ఘట్టం రజతోత్సవం అని, ఈ రజతోత్సవం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులతో ప్రణాళిక రూపొందించి రజతోత్సవం బయలుదేరే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అమరావతి తర్వాత మాచర్ల పట్టణంలోనే అతిపెద్ద రజతోత్సవం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై చెన్నకేశవ జై చెన్నకేశవ అంటూ రథం లాగుతుండగా పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఏఐ సాంకేతికతతో తొలి తెలుగు జానపద గీతం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విడుదలైంది. రోజురోజుకి మన జీవితంలో భాగమవుతున్న కృత్రిమ మేధ ఇప్పుడు మన తెలుగు జానపద గీతాలు కూడా పాడేస్తుంది. దీనికి కొన్ని మ్యూజిక్ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ సాకారం చేసింది. ఈ సందర్భంగా దీనిని కిన్నె మ్యూజిక్ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ సాకారం చేసింది. ఈ సందర్భంగా కిన్నె మ్యూజిక్ స్టూడియోస్ కి చెందిన కిషోర్ కుమార్ ఏనుగు రచించిన ఈ పిల్ల అనే జానపద గీతం ప్రోమోను విడుదల చేశారు. పాటకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిమిషాల వ్యవధిలో పాటలు సృష్టించడం సాధ్యమవుతుందని చెప్పారు. సరైన పదబంధాలతో రచించిన పాటల ద్వారా భావాలను వ్యక్తీకరించే అవకాశం లభిస్తుందని తెలిపారు. వీడియో రూపంలో ఈ నెల 18న ఉదయం 8 గంటలకు వారి యూట్యూబ్ ఛానల్ కిన్నె మ్యూజిక్ స్టూడియోస్ ద్వారా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నమస్కారం అండి, నా పేరు కిషోర్ కుమార్ ఏనుగు. నేను కిన్నె మ్యూజిక్ స్టూడియోస్ అనే సంస్థ నుండి వచ్చాము. మా ప్రత్యేకత ఏంటంటే ఏఐ సాంకేతికతోని మనము సాంగ్స్ అనేవి జనరేట్ చేస్తుంటాము. ఇదే పద్ధతిలో మనము తొలి తెలుగు ఫోక్ సాంగ్ ఈ పిల్ల అనే సాంగ్ని తయారు చేసి దానికి వీడియో తీయడం జరిగింది. దీనికోసం మేము అంతా ఫస్ట్ టైమర్స్ కలిసి ఒక వీడియో సాంగ్ చేసాము. అదే దానికి మా ఇనిషియేటర్ మా కొరియోగ్రాఫర్ హర్ష, మా డైరెక్టర్ చైతన్య, మా డిఓపి అండ్ ఎడిటర్ నీరజ్ పిల్లి, అండ్ మా హీరో వంశీకృష్ణ, అండ్ మా హీరోయిన్ సరస్వతి చవాన్, అండ్ మా పోస్టర్స్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్ సూపర్వైజర్ మా చందు, అందరం కలిసి మేమంతా బృందంగా ఏర్పడి ఈ సాంగ్ని చిత్రీకరించి మన జనాలకి భిన్న బాహుల్యంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే మనం ఏఐ సాంకేతికతతోని మన తెలుగు జానపద గేయాలని కూడా జనరేట్ చేయగలుగుతాం. దీనికి ముఖ్యమైనది ఏంటంటే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తెలంగాణ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఆయుష్ నర్సింగ్ హోమ్ నందు భద్రాచలం అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయుష్ నర్సింగ్ హోమ్ లో శిక్షణ తీసుకుంటున్న మారుతి నర్సింగ్ హోమ్ విద్యార్థులను అగ్ని నివారణ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హాస్పిటల్స్ లో ఎప్పుడైనా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే తక్షణం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వెంటనే అగ్నిని ఎలా అదుపు చేయాలి అనే విషయాలపై క్షుణ్ణంగా ప్రత్యక్షంగా నివారణ చర్యలు చూపిస్తూ అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థిని ఈ విషయానికి భయపడకుండా అగ్ని నివారించే విధంగా ఉండాలని ఒక్క హాస్పిటల్లోనే కాకుండా మాల్స్ లో, సినిమా థియేటర్స్ లో, హోటల్స్ లో, షాపింగ్ కాంప్లెక్స్ లలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా చాలా సులువుగా అగ్నిని అదుపు చేస్తూ ప్రాణాలు కాపాడుకునే సులువైన సూచనను అగ్నిమాపక అధికారి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయుష్ నర్సింగ్ హోమ్ విద్యార్థులు, హాస్పిటల్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. టైప్ ఆఫ్ ఫైర్స్ అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఫైర్స్ ఏ విధంగా జరుగుతాయి, అసలు ఫైర్ డెఫినేషన్ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్స్ జరిగినప్పుడు ఒక్కొక్క సబ్స్టాన్స్ని ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలి, ఎలా ఫైర్ని పుట్ ఆఫ్ చేయాలి, హాస్పిటల్స్లో ప్రమాదం జరిగితే మనము ఎలా ఎవాక్యుయేషన్ చేయాలి, పేషెంట్స్ ఏ విధంగా రక్షించాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు సిలిండర్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, దానికి సింపుల్ ఈజీ ప్రాసెస్ ఏంటి, ఆపరేట్ చేసేటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మనము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతోపాటు రేపు ఎల్లుండి కూడా మనము ఫైర్ అవేర్నెస్ వీక్లో భాగంగా సినిమా హాల్స్ మరియు ఎల్పిజి గోడౌన్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించబోతున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్భంగా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని వాల్ పోస్టర్ విడుదల చేసి బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా DCMS చైర్మన్ పట్లొట్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల్లో వరంగల్లో భారీ బహిరంగ సభ చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా తరలి రావాలని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అయింది, రుణమాఫీ చేస్తాని సగం రుణమాఫీ చేసి చేతులు ఎత్తేసిండు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన డబ్బులు 13,000 కోట్లు, రుణమాఫీ చేసింది 14,000 కోట్లు అంటే రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ సగం చేసిండు. 27న జరగబోయే బహిరంగ సభకు భారీ ఎత్తున జనాలు బాగా సమకూరుతున్నారు. ఈ యొక్క బహిరంగ సభకు మన చేవెళ్ల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఒక 15,000 మంది దాకా బయలుదేరుతున్నాం. ఈ యొక్క సభను అందరం కూడా జయప్రదం చేయాలి. ఈ యొక్క కాంగ్రెస్ పాలన చేస్తున్నటువంటి అరాచకాలను అరికట్టాలంటే కంపల్సరీ భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కాంగ్రెస్ పాలన నుండి మనం విముక్తి చేసుకోవాలంటే కంపల్సరీ ఈ యొక్క భారీ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై కేసీఆర్. 27 అనగా ఈ నెల 27వ తారీఖున వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారి అధ్యక్షతన భారీ బహిరంగ సభ సుమారు 10 లక్షల మంది జనాలతో అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకు చేవెళ్ల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున, చేవెళ్ల మండలం, చేవెళ్ల నియోజకవర్గం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేస్తారని మనం చేసుకుంటాం. 27 తారీఖు నాడు పెద్ద సభ, వరంగల్ సభకు అందరం కలిసి మేము అనుకున్నాం. కేసీఆర్ పెట్టిన పథకాలు పెట్టి ఎంతెంత చేసినా మీకు అందరికీ తెలుసు. అది 25 సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలన మీకు ఎంత తెలిసిన సందర్భంగా మీ అందరికీ ఏంటంటే ఈనాడు మనకు ఎంతో గొప్పగా వాళ్ళు చేసే పథకాలు, మనం కాంగ్రెస్ చేసే పథకాలని మీకు తెలుసు. అన్ని పథకాల మీద హామీ ఇచ్చి ఏదో ముఖ్యమంత్రి అయ్యి అడ్డంతో మాట్లాడు, అది ప్రజలకు అది మంచి పద్ధతి కాదు. ఎవరినైనా కానీ సీఎం అయినప్పుడు ఒక ఇచ్చోని లేక మాట్లాడితే మాత్రం సహించేది. మళ్ళీ వచ్చేది మన టీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటా. అదేవిధంగా ఎందుకంటే అన్ని పథకాలు మనం చూసినాం. తులం బంగారం ఇప్పుడు 50,000 బంగారం ₹1,00,000 అయ్యి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మీ దిశ టీవీ తెలుగు
ఈ నెల బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ మహాసభకు కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలించడానికి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మణుగూరు పట్టణం నందు కిరాణా షాప్ లో కార్యకర్తలతో కలిసి సామాన్య కూలీ పనిచేశారు. ఈ నెల 27న వరంగల్లో జరగబో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభకు ఆర్థిక అవసరాల నిమిత్తం ఒక్కరోజు కూలీ పనిచేసి డబ్బులు సంపాదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. తెలంగాణ సమస్యల్లో ఉద్భవించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు పురుడు పోసుకున్నటువంటి 2001లో ఏప్రిల్ 27వ తేదీన పురుడు పోసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27వ తేదీకి 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో పెద్ద ఎత్తున వరంగల్లో మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ మహాసభకు పెద్ద ఎత్తున లక్షలాది మంది మరి ఎవరికి వారు స్వచ్ఛందంగా వరంగల్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో భద్రాద్రి జిల్లా నుండి పినపాక నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు బయలుదేరుతా ఉన్నారు. ఈ సందర్భంలో ఖర్చుల భారం ఉండటంతో అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒకరోజు మరి కూలీ పని చేసి మరి డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు మణుగూరులో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మరి మార్కెట్లో వచ్చినటువంటి నిత్యావసర సరుకులు లోడ్ ఏదైతే ఉందో ఆ లోడుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో వ్యాపారవేత్త ఇరుకుల్ల విద్య అలంకార్ వారి కుమారుడు డాక్టర్ ఇరుకుల్ల వెంకటేష్ శ్రీమతి డాక్టర్ కళ్యాణి నూతనంగా ప్రారంభించిన శ్రీ వెంకటసాయి హాస్పిటల్ ని పినపాక ఎమ్మెల్యే పాయం సందర్శించారు. అనంతరం హాస్పిటల్లోని సదుపాయాలను ల్యాబ్ మరియు రూములను సందర్శించారు. ఎమ్మెల్యే డాక్టర్ తో మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి పుట్టిన ఊరిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు హాస్పిటల్ పెట్టిన డాక్టర్ వెంకటేష్ అభినందించారు. ప్రజలకు 24 గంటలు సేవలు అందిస్తూ మెరుగైన వైద్యం అందించాలని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే గారికి డాక్టర్ వెంకటేష్ వారి శ్రీమతి డాక్టర్ కళ్యాణి సాలువాతో సత్కరించారు. డాక్టర్ వారి శ్రీమతికి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదురు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జాతర పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని దిశ టీవీతో ప్రత్యక్షంగా మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ జాతర జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ దేశంలో నిరుపేదల అభ్యున్నతి కోసమే అంబేద్కర్ జాతర నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అంబేద్కర్ గారు ఏవైతే కోరుకున్నారో అభ్యున్నతి కోసమే అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నేను గత 2 సంవత్సరాలుగా అధ్యక్షునిగా చేసిన, ఇది 3వసారి అంబేద్కర్ జాతర జిల్లా అధ్యక్షునిగా చేస్తున్నాను. నారాయణపేట జిల్లా మొత్తం 11 మండలాలను కలిపి ఈ యొక్క జాతర అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అణగారిన వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళని అవేర్నెస్ చేయడమే. కాబట్టి ఈ యొక్క 3 సంవత్సరాలు, ఇది 3వసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తాము. 11 మండలాల నుంచి ఈ యొక్క జాతర 2 జాతర ఇంతకుముందు విజయవంతంగా మొదటి జాతరకు గద్దర్ గారిని, ప్రొఫెసర్ కాశీం గారిని పిలవడం జరిగింది. 2వ జాతరకు సీతారాం నర్సయ్య, ప్రొఫెసర్ కాశీం సార్ని పిలవడం జరిగింది. ఈ యొక్క 3వ జాతరకు వేపూరి సోమన్న అండ్ బైరెడ్డి సతీష్, ప్రొఫెసర్ పాలమూరు యూనివర్సిటీ సార్ని పిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జాతరను పెద్ద ఎత్తున విజయవంతం చేయగలరని నారాయణపేట జిల్లా ప్రజలందరికీ మా యొక్క అంబేద్కర్ జాతర జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ హాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ 2020 ధోరణిలో రైతులను ఇబ్బందులు పెట్టిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఈ నూతన చట్టాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రైతులకు సులభతరంగా ఉండేలా చట్టాన్ని పొందుపరిచామన్నారు. కలెక్టర్ స్వయంగా రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. చట్టం గురించి సమాచారం వివరించిన అనంతరం రైతులు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని మండలాల్లో కూడా కొత్త భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఫారూక్నగర్ మండలంలో ఇక్కడ మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కొత్తగా తీసుకున్న భూభారతి చట్టం అందరికీ తెలుసు. మొన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తారీఖు నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. కొత్త భూభారతి చట్టంలో అనేక రకాల అంశాలు 2020 చట్టంలో ఏవైతే రైతులు ఇబ్బంది పెట్టాయో వాటన్నిటిని కూడా సవరించుకుంటూ రైతులకు ఈజీగా వారి యొక్క రికార్డ్ ఆఫ్ రైట్, వారి యొక్క హక్కు పత్రాలను పొందే విధంగా, వారి యొక్క హక్కు పత్రాలను మెయింటైన్ చేసే విధంగా ఈ యొక్క భూభారతి చట్టంలో మనకు అవకాశం కల్పిస్తూ ఉంది. ఇందులో భూభారతి చట్టం ద్వారా మనం అయితే పోర్టల్ మెయింటైన్ చేస్తున్నాము. భూభారతి పోర్టల్లో కూడా చాలా సులభతరంగా రైతులు మరి ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, అంటే అమ్మకాలు కొనుగోలు జరుపుకోవడానికి, లేదా విరాసతు కానీ లేదా గిఫ్ట్ డీడ్ కానీ ఇలాంటివి చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. సో భూభారతి చట్టంలో మనకు ముఖ్యంగా ఒకవేళ ఆల్రెడీ మొట్టమొదటిగా ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ పాస్బుక్ ఉందో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా. నగరంలోని మోసాపేట ప్రాంతం నుండి రాజ్ తరుణ్ ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజు, కొంతమంది కేర్ టేకర్స్ కలిసి వచ్చిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. అప్పటికే ఆ ఇంటిలో నివాసం ఉంటున్న లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కోకాపేటకు రావడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు కిరాయి ఇంటిలో ఉంటున్న తాము సొంత ఇంటికి రావాలన్న ఉద్దేశంతోనే వచ్చామని చెబుతున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. అప్పటికే ఆ ఇంటిలో లావణ్య ఉంటుంది అని తెలుసుకుని అయినా ఇల్లు విశాలంగా ఉన్నందున తాము అదే ఇంటిలో వేరొక గదిలో ఉండాలని వచ్చినట్లు పేర్కొంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. లోన్ గా చేశారనేది సమాధానం చెప్పేంత వరకు నేను ఊరుకోను. ఒకవేళ రాజే అయితే కనుక నేను రాజుని కోర్టు మెట్లెక్కిస్తాను. ఎందుకంటే నన్ను కన్నది నా పేరెంట్స్ అయితే నేను నమ్ముకొని వచ్చాను ఇతన్ని. నా మంచి బాగోగులు నేను చెడ్డ పని చేస్తున్నానా లాగిపెట్టి నన్ను పీకి నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అని చెప్పేది ఉండే, లేదా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చెప్పేది ఉండే. నా ప్రాణాన్ని నా మానాన్ని తీసుకొచ్చి ఎక్కడో బయట కూర్చొని బౌబో అని కుక్కలాగా మరులుతాడు. వాడేం మగాడు, వాడేం హీరో. ఏ రకంగా హీరో అవుతావు నువ్వు? బాధ్యత లానే నమ్మనోడి నువ్వేం హీరో అవుతావు? జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ లేఅవుట్ లో సహస్ర మహేష్ హైట్స్ అనే అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి తేజ అనే మహిళ 30 సంవత్సరాల మహిళ. వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు 11 సంవత్సరాలు హర్షిత్ రెడ్డి, 8 సంవత్సరాల ఆశిష్ రెడ్డిలను కొబ్బరి బోండం నరికే కత్తితో నరకగా హర్షిత్ అక్కడికక్కడికే చనిపోయాడు. రెండవ అబ్బాయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. ఆమె కూడా 6వ అంతస్తు నుండి దూకి చనిపోయింది. ప్రాథమికంగా కుటుంబ కలహాలు మరియు ఆమె మానసిక స్థితి బాగోలేక డామ్ మిగతా విషయాలు మీకు అప్డేట్ చేస్తాం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి జీడిమెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి బాలాజీ లేఅవుట్ గాజుల రామారంలో తేజ 35 years అనే లేడీ వాళ్ళిద్దరి పిల్లల్ని హర్షిత్ రెడ్డి, ఆశీష్ రెడ్డి. హర్షిత్ రెడ్డి 11 years, ఆశీష్ రెడ్డి 6 years. ఇద్దరు పిల్లలను కూడా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదు, ఆ కండిషన్ సరిగ్గా లేనందువల్ల ఆ పిల్లలకి ఆమె కూడా ఐ ప్రాబ్లం ఉంది. ఐస్ ఏదో డ్రాప్స్ ఇస్తే కానీ కనపడవు, లేదంటే కనపడతాయి. కొంచెం పెయిన్ కూడా వస్తుంటే ఆ బాధ కూడా ఉంది. సో దానికి కొంచెం ఇష్యూసే ఉన్నాయట్టుంది, హెల్త్ ఇష్యూస్ ప్లస్ చిన్న చిన్న భర్తతో కూడా గొడవలు పడేది. సో ఇక్కడ మాట్లాడేదాన్ని బట్టి, ఇక్కడ నేబర్స్ మాట్లాడేదాన్ని బట్టి కూడా ఆమె పెద్ద కలిసేది కాదు అందరితో కూడా, ఆమెతో ఉండేది. సో వాళ్ళ హస్బెండ్ ఈ కాలనీ కూడా ఈ యొక్క అపార్ట్మెంట్ కూడా ప్రెసిడెంట్ గా పనిచేసాడు. ఎవరితో ఇష్యూస్ కూడా ఏమి లేవు. ఆ మానసిక స్థితి సరిగ్గా లేనందువలన, చిన్న చిన్న కుటుంబ కలహాల వలన, ఆ పిల్లల ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల, ఐస్ ప్రాబ్లం వల్ల ఎవ్రీ 3 hours 4 hours ఆ ఐ డ్రాప్స్ వేస్తే పిల్లలకు కనపడతాయి. ఆ మానసికంగా ఎక్కువగా ఆందోళన చెంది దానివల్ల ఆ పిల్లల్ని ఇద్దరిని ఒక కత్తితోటి చంపి ఆమె కూడా 5th floor నుంచి కిందకు దిగి చనిపోవడం జరిగింది.
ఇంకా తదుపరి విచారణ చేసి ఇంకా రీజన్స్ ఏం తెలుసుకొని మీకు ఇలా 4 years నుంచి ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు. మిగతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్ చెక్ చేసి ఇంకా రీజన్స్ ఏమైనా ఉంటే మేము ఫైల్ అవుట్ చేసి దాని ప్రకారం. ఎన్ని పేజీల సూసైడ్ నోట్ సార్ అది? సూసైడ్ 4 పేజీలు ఉంది. 4 పేజీలో కూడా ఊరికే కళ్ళకు సంబంధించింది, వాళ్ళ పేరెంట్స్ గురించి, ఇట్లా నాకు హెల్త్ సరిగ్గా లేదు, దేవుడు నాకు సరిగ్గా ఇవ్వలేదు, ఆమె హెల్త్ ఇష్యూస్ గురించి రాసింది కానీ కళ్ళకు సంబంధించిన ఇష్యూస్ దాని గురించి అలిగేషన్ కూడా కనపడలేదు. బట్ వీ హ్యావ్ టు వెరిఫై. బట్ మేము చూసుకొని వెరిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతాం. ఎవరితో మాట్లాడు వాళ్ళు కూడా ఎక్కడ కూడా నెట్ కూడా చెప్పలేదు భర్త గురించి కానీ ఆమె కొంచెం ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, కొంచెం మెంటల్ గా రిటార్డ్, అదే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ కొంచెం అరగంటుకునేది అంటే చెప్పారు కానీ బట్ ఎక్కడ నెట్ కూడా ఏం లేదు, భర్త గురించి నెట్ కూడా చెప్పలేదు. ఇంట్లోనే ఉంది. అది ఒక కత్తి ఉంది, ఏదైనా గట్టి కత్తి ఉంటది కదా, అట్లా కొట్టే కత్తి ఆ టైప్ లో అంత తీసుకొని. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జపాన్కున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం సోలిడ్ గ్రూప్ సహా వివిధ సంస్థలతో భేటీ. కందుకూరు ఎంపీ డిఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసబస, ఒకరిపై ఒకరు చేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ, వాల్ పోస్టర్ ఆవిష్కరించిన చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. భూభారతి చట్టంపై అవగాహన సదస్సు, పాల్గొన్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.